నా పేరు చేరాల స్వాతి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. సిరిసిల్ల అంటేనే మనకు గుర్తుకొచ్చేది ముఖ్యంగా నేతన్నల ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వము నేతన్నకు ఉపాధి కల్పించడం జరిగింది. ముఖ్యంగా బతుకమ్మ చీరలు కానివ్వండి, స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, రంజాన్ తోఫాలు కానివ్వండి, క్రిస్మస్ పండగకి ఇచ్చేటువంటి కానుకలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నేతన్నకు ఉపాధి కల్పించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నకు ఉపాధి కల్పించకుండా ఈ బతుకమ్మ చీరల కానుక కూడా ఊసెత్తకుండా ఈ కాలం గడపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఇప్పుడు వచ్చే 2వ తారీఖు నాడు బతుకమ్మ చీరలు ఇస్తే ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్క మహిళలకు కూడా ఉండే. కానీ ఈ ప్రభుత్వము బతుకమ్మ చీరలను ఇవ్వకుండా ఓన్లీ మన గ్రూప్ మహిళలకు మాత్రమే చీరలు అందిస్తానని చెప్పడం ఇది మహిళలందరికీ కూడా బాధాకరంగా ఉంది. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన మహిళ నుండి వృద్ధులైనటువంటి మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.